నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సహకారంతో పంట కాలువల అభివృద్ధికి కృషి, తూటికాడ నిర్మూలనకు చర్యలు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో అడవి బిడ్డలకు విద్యుత్ వెలుగులు. 45 ఏళ్ల తరువాత చెంచుగూడెంలలో చీకటిని తరిమిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. నంద్యాల జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరం కృష్ణానది ఒడ్డున నల్లమల్ల అరణ్యంలో క్రూర మృగాలు, విష సర్పాల మధ్య కనీస వసతులు కరువై జీవిస్తున్న అడవి బిడ్డలు. చెంచులకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యుత్ వెలుగులు అందించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సిద్దేశ్వరం, జానాలగూడెం, బాలపాలతిప్ప, చెంచుగూడెంలకు తారు రోడ్డు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా 4.40 కోట్లు మంజూరు చేయించారు. అడవిలో 7.10 కిలోమీటర్ల దూరం తారు రోడ్డు నిర్మాణం, సంగమేశ్వరం నుంచి జానాలగూడెం వరకు 11 కిలోమీటర్ల దూరం రోడ్డు వెంట గూడెంలలో అంతర్గతంగా వేసేందుకు 287 విద్యుత్ స్తంభాలు, 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు. చెంచుగూడెంలలో వీధి దీపాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి నిధులు మంజూరు చేయించారు. ప్రధాన మంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం ద్వారా 3 చెంచుగూడెంలలో విద్యుత్ సరఫరా, గిరిజనుల ఇళ్లకు ఉచిత కరెంటు కనెక్షన్, గూడెంలలో అంతర్గత వీధి దీపాలు ఏర్పాటుకు మరో 1,50 లక్షల రూపాయలు ఎంపీ శబరి మంజూరు చేయించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ సహకారంతో పంట కాలువల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు అశ్వారావుపాలెం నీటి సంఘం అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం సాగునీటి సంఘ పరిధిలోని సిద్దయ్యకోడు 2వ నెంబర్ పంట కాలువల్లో ఇరిగేషన్ శాఖ నిధులతో తూటికాడ నిర్మూలనకు స్ప్రేయింగ్ చేయించారు. అశ్వారావుపాలెం బందలాయ చెరువు, గుడివాక, వారిపాలెం ఆయకట్టు రైతులకు మేలు చేసేందుకు ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇరిగేషన్ ఏఈ రవితేజ, నీటి సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిని ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా చేయడమే తన లక్ష్యమని పలాస మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న పలాసలో అక్రమ లేఅవుట్లు గుర్తించామని, వర్తక వ్యాపార ఇంటి పనుల విషయంలో దృష్టి పెట్టామని, ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో మంచినీటి సమస్యను నివారిస్తున్నామని, పట్టణ సర్వే చేసి కొత్త గ్రామాలను చేర్చమని, పలాస పట్టణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది మరింత మెరుగైన సేవలు అందించడమే ధ్యేయమని తెలిపారు. కాబట్టి ఈ క్యాజువల్ బిజినెస్ కానీ లేకపోతే ఇతరత్ర అన్ని రకాల వ్యాపార లావాదేవీలన్నీ మన కళాసభ కాశీబుగ్గ పురపాలక సంఘంలో ఉన్నాయి. వారందరూ కూడా విధిగా మీకు మీరే ట్యాక్స్ని చెల్లించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చాలా షాపులకి ఇంకా మేము ట్రేడ్ లైసెన్సులు కానీ లేకపోతే అన్అసెస్డ్ అండ్ అండర్ అసెస్డ్ ఏవైతే కొన్ని ఇల్లులు ఉన్నాయి వాటికి అసెస్మెంట్స్ నెంబర్స్ లేవు, వాటిని కూడా ఐడెంటిఫై చేసాం.
అలాగే కొంతమంది అప్పటికే ఉన్న వాళ్ళ హౌసెస్ స్ట్రక్చర్స్ని ఇంకా డెవలప్ చేసుకుంటున్నారు కాబట్టి అండర్ అసెస్డ్గా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా మేము గుర్తించాం. వాటన్నింటికీ మళ్ళీ పనులు వేయడం ద్వారా మన మున్సిపాలిటీకి ఆదాయంతో పాటు మీ ఆస్తి మీద కూడా మీకు హక్కులు సంక్రమించే పరిస్థితి ఉంది కాబట్టి వాటన్నింటినీ కూడా మేము గుర్తించాం. ఇప్పటికే వాటన్నిటికీ పనులు త్వరలో వేస్తామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. సరే, ప్రస్తుతానికి మన దగ్గర 9 ఎకరాల 15 సెంట్లు ఇంగిలిగంలో మనకు డంపింగ్ యార్డ్ ఉంది. ఆ డంపింగ్ యార్డ్లో చాలా కాలంగా గత 4-5 సంవత్సరాలుగా అక్కడ చెత్త పేరుకుపోయి ఉంది. లెగసీ వేస్టే మన దగ్గర 12,000 టన్నులు లెగసీ వేస్టే అక్కడ ఉంది. అలాగే మనం అక్కడ కొన్ని ప్రాసెస్ కూడా మనం చేస్తాం. ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నాం. ఇప్పటికే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళని మనం సంప్రదించాం. వారు ఒక కంపెనీకి కూడా ఈ లెగసీ వేస్ట్ని ఇక్కడ నుంచి తరలించి ఆ చెత్త నుంచి సంపదని సృష్టించే ప్రోగ్రామ్ని ఇప్పటికే ప్రభుత్వం ద్వారా తీసుకొని ఉన్నారు కాబట్టి త్వరలో ఇక్కడ ఉండే లెగసీ వేస్ట్ కూడా మన డంపింగ్ యార్డ్ నుంచి తరలించే పరిస్థితులు ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సార్, కొత్తగా మనం చేసాం. ఎంపీ గారు, మన కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారి నిధుల నుంచి కూడా మన మున్సిపాలిటీకి గౌరవ ఎమ్మెల్యే మేడం గారు శిరీషమ్మ గారి కృషి మేరకు మనకి సుమారు 1.5 కోటి వరకు నిధుల్ని మనకు మంజూరు చేశారు. వాటికి కూడా ప్రపోజ్ చేసాం, కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకున్నాం. అలాగే 15th ఫైనాన్స్ నిధులు కూడా మనం ఎమ్మెల్యే గారి సలహా మేరకు, వారి ప్రపోజల్ మేరకు, మా చైర్మన్ గారి సహకారంతో వాటికి కూడా మనం కౌన్సిల్ ఆమోదం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఇప్పటికే చాలా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. కొన్ని వర్క్స్ ఇంకా జరగాల్సి ఉన్నాయి. కొన్ని మొన్ననే టెండర్స్ ఓపెన్ చేసాం. కొన్ని వర్క్స్ టెండర్స్కి వచ్చాయి. నెక్స్ట్ వీక్ మరికొన్ని వర్క్స్కి మనం టెండర్ ప్రాసెస్ కూడా వెళ్ళబోతున్నాం. సార్, చాలా దగ్గరలో ల్యాండ్స్ నుంచి అనాథరైజ్డ్గా ఏవైతే కొన్ని మా దృష్టికి వచ్చాయి లేఅవుట్స్, వాటన్నింటి మీద కూడా మేము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి వాటన్నింటి మీద కూడా దాన్ని ఆథరైజ్ చేయడానికి ప్రభుత్వ నిబంధనల మేరకు, టౌన్ ప్లానింగ్ నిబంధనల మేరకు మేము ముందుకెళ్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు మనుగురు డీఎస్పీ రవీందర్ రెడ్డి సూచనలతో అశ్వాపురం సీఐ అశోక్ రెడ్డి, మనుగురు సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అశ్వాపురం ఎస్ఐ రవూఫ్, మనుగురు ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జనవరి 1, 2025 నుంచి జనవరి 31, 2025 వరకు జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నందున దానిలో భాగంగా ఈరోజు మా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారు, అదేవిధంగా మనుగూరు డిపో శ్రీ రవీందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఆటో డ్రైవర్లతో కలిసి ఆటో ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా రోడ్డు భద్రతా నియమాల గురించి తెలియజేసి నిత్యం మనకు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా నిర్వహించడం జరిగింది. ఈ రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రజలందరికీ అవగాహన కలిగించే విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. దీని ద్వారా ప్రజలందరికీ కూడా అవగాహన పెంపొందించి రోడ్డు భద్రతా నియమాలపై వారికి అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలు నివారించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు బోలా సుదర్శన్, మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకుల ఆదేశానుసారం జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మీడియా ద్వారా మాట్లాడుతూ హైదరాబాద్లోని నాంపల్లి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొని బీజేపీ పార్టీ ఆఫీసును ముట్టడించి దౌర్జన్యం చేశారు. దీనికి నిరసనగా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ ఖండించారు. కార్యక్రమంలో సిఎన్ రెడ్డి, బంధారపు లింగస్వామి, రాచకొండ కృష్ణ, అశోక్ రెడ్డి, కొప్పుల యాదిరెడ్డి, మంద నరసింహ, బచ్చు శ్రీను, లోడే లింగస్వామి, మందుల నాగరాజు, రేకూరి అమరేందర్, శివకుమార్, రమేష్, బొడిగా ఆనంద, రావుల పద్మారెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం లోపల పూర్తి గడిచినప్పటికీ కూడా
రైతులకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి, పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి హామీలను మర్చిపోయి, భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్నటువంటి క్రమంలో రేపు రాష్ట్రంలో రాబోయే ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందనేటటువంటి భయముతోటి కాంగ్రెస్ గుండాలు నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడము, ఎక్కడో ఢిల్లీలో ఏదో జరిగినటువంటి ఉన్నమాట మాట్లాడితేనే ఉలిక్కి పడుతున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ యువజన కాంగ్రెస్ వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన నాంపల్లిలో దాడి చేయడము మేమందరం కూడా ముక్త కంఠంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తున్నాము. ధర్నాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడే ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు తప్పు చేశారు. భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు, నిరసన మాత్రం చేస్తే బాగుంటుందనేటటువంటి అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్తుందంటే అలా కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు వాళ్లకు క్రమశిక్షణ లోపిస్తుందో వాళ్ళకు ఒకరి మాట ఒకరికి లేదు. కాంగ్రెస్ పార్టీలో గుంపులు తయారైనాయి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఉండదు, రేపు ఉన్నటువంటి ప్రభుత్వం రేపు ఉండదు. ఎప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులని కాలుబట్టి గుంజాలనేటటువంటి గ్రూపులతోటి ఒకరికి తెలియకుండా ఒకరు భారతీయ జనతా పార్టీ పైన కార్యకర్తలపైన దాడి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఒలిగొండ మండల కేంద్రంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మనము ఈ యొక్క రాస్తారోకోను నిర్వహించడం జరిగింది. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కూడా ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే పోలీస్ శాఖ వారు దగ్గర ఉండి మా యొక్క కార్యకర్తల పైన కాంగ్రెస్ వాళ్ళతో దాడి చేయించడం జరిగింది. తలలు పగిలినాయి. మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశం వెంకటేశ్వర్లు గారికి తల పలిగింది. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ గారికి చేతి ఫ్రాక్చర్ కూడా కావడం జరిగింది. అంటే ఇదంతా కూడా పోలీసుల యొక్క కనుసన్నల్లో జరిగింది. పోలీసు వాళ్ళ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాల పైన పోలీసులు దాడి చేయించడం జరుగుతుంది. అదేవిధంగా మేము మాత్రము నిరసన చెప్తామంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ జరిపారు. కాబట్టి ఈ సందర్భంగా ఖండిస్తున్నాము. భారత్ మాతాకి భారత్ మాతాకి బయట భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసినటువంటి మరి కాంగ్రెస్ బృందాలకు నిరసనగా ఈరోజు ఒలిగొండ మండలంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది. కాబట్టి దీన్ని జయప్రదం చేశాము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని కోరుతున్నాం. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని గంగిరేణిగూడెం గ్రామం నుండి పత్తిపాక గ్రామానికి ప్రభుత్వ నిషేధిత గడుంబాను ఆటోలో తరలిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో పత్తిపాక గ్రామ శివారులో ఎక్సైజ్ ఎస్ఐ డి సులోచన మరియు సివిల్ ఎస్ఐ పరమేశ్వర్ ఆధ్వర్యంలో పోలీసుల రూట్ వాచ్ చేయుచుండగా ఆటోలో 22 లీటర్లు గుడుంబాను తరలిస్తుండగా 2 వ్యక్తులను పట్టుకుని ఆటోను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి ఎంఆర్ఓ ముందు బైండ్ ఓవర్ చేసిన ఎక్సైజ్ మరియు పోలీస్ సిబ్బంది. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెం గ్రామ సమీపంలోని క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాలలో ఈ నెల 10వ తేదీన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కళాశాల నిర్వాహకులు ప్రిన్సిపాల్ కొరివి థోమస్ తెలిపారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా గత 25 సంవత్సరాలుగా కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులందరూ ఉత్సవాలకు హాజరవుతున్నారని తెలిపారు. కళాశాలలో చదివిన వేలాది మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు, వ్యాపారాలలో స్థిరపడారని, వారందరూ ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఉత్సవాలను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు హాజరవుతున్న 5,000 మంది పూర్వ విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకాంత్, అకౌంటెంట్ ప్రేమ్సి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మన క్రీస్తు జ్యోతి కాలేజ్ తల్లాడ దగ్గర రెడ్డిగూడెం గ్రామంలో నిర్మించడం జరిగింది.
ఇది 2000 సంవత్సరంలో ఆనాటి పీఠాధిపతులు ఖమ్మం మేత్రానులు మైపన్ పౌల్ తండ్రి గారి చేతుల మీదుగా స్థాపించడం జరిగింది. కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది. ఈ ప్రాంత పేద విద్యార్థులు చదువుకొని ప్రతిభావంతులై జీవితంలో ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలన్న ఉద్దేశంతో ఆనాటి పీఠాధిపతులు మైపన్ పౌల్ తండ్రి గారు దీన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. ఇప్పటికీ 25 వసంతాలు పూర్తి చేసుకుంది ఈ విద్యా సేవలో. కొన్ని వేల మంది స్టూడెంట్స్, పేద విద్యార్థులు చదువుకొని ప్రతిభావంతులై ఈనాడు జీవితంలో స్థిరపడ్డారు. దానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. గర్వంగా చెప్పటానికి మేము మంచి ఆలోచనతో సంతోషంతో ఇక్కడ మూకుడి ఉన్నాం. అయితే 25 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ క్రీస్తు జ్యోతి జూనియర్ కాలేజ్ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ జనవరి 10వ తారీఖున చేసుకోవటానికి నిర్ణయించాము. అదేవిధంగా ఈ యొక్క సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్కి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మరియు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వీరు వస్తూ ఉన్నారు. వీరితో పాటుగా మన ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీ గారు, మరియు ఆనరబుల్ ఎమ్మెల్యే ఆఫ్ వైరా కాన్స్టిట్యుయెన్సీ శ్రీ మాలోత్ రామ్దాస్ నాయక్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. సో వీరంతా 10వ తారీఖున మా మధ్యకి విచ్చేస్తూ ఉన్నారు. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా వారి అమూల్యమైన సందేశాలను అందిస్తూ మా కాలేజీని అభినందించడానికి, దీవించడానికి వస్తూ ఉన్నారు. దానికి మేము చాలా ఆనందిస్తూ ఉన్నాం. మా కాలేజీ, ఈ క్రీస్తు జ్యోతి కాలేజ్ ప్రెసిడెంట్ గారైనటువంటి మోస్ట్ రెవరెండ్ సగిలి ప్రకాష్ గారు, వారు మా ఖమ్మం మేత్రానులు, ప్రస్తుత ఖమ్మం మేత్రానులు. వారు ఈ 10వ తారీఖున ఈ యొక్క ప్రోగ్రామ్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ కాలేజీ చైర్మన్ కూడా వారే. సో వారి ఆధ్వర్యంలో ఈ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. సో వీరితో పాటుగా మన కలెక్టర్ గారైనటువంటి శ్రీ ముజామిల్ ఖాన్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారితో పాటు శ్రీ కస్తాల సత్యనారాయణ గారు, ఎస్సీ వెల్ఫేర్ డీడీ గారు, మరియు ఇంటర్మీడియట్ డిఐఓ సార్ అయినటువంటి శ్రీ కె రవిబాబు గారిని, మరియు మన తల్లాడ ఎంఈఓ గారు శ్రీ డి ప్రసాద్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరితో పాటుగా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పి దుర్గా ప్రసాద్ గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారితో పాటు శ్రీ దాసరి దానియల్ గారు, వైస్ చైర్మన్ ఆఫ్ కిసాన్ కాంగ్రెస్, వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇవి తెలియపరచడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ జూబిలీ సెలబ్రేషన్లో మీరందరూ పాల్గొని దీనిని గొప్పగా జయప్రదం చేయవలసినదిగా మనసారా కోరుకుంటూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఆర్ఎఫ్సిఎల్ వల్ల ప్రభావితమైన గ్రామాలు ఎల్కలపల్లి, లక్ష్మీపురం, వీర్లపల్లి తదితర గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్ఎఫ్సిఎల్ సిఇఓ అలోక్కు వినతి పత్రాన్ని అందజేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ ప్రభావిత గ్రామాల కమ్యూనిటీలు సంక్షేమానికి సహకరించడంలో ఆర్ఎఫ్సిఎల్ ఎల్లప్పుడూ ముందుండాలని అన్నారు. ప్లాంట్ పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయని, వీటిలో మౌలిక సదుపాయాలు, సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, తగినంత తాగునీటి సౌకర్యాలు, నైపుణ్యాభివృద్ధి లేకపోవడం గమనార్హమంటూ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి, ఎల్కలపల్లి రోడ్లో డ్రైనేజీ వ్యవస్థలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, లక్ష్మీపురంతో పాటు వీర్నపల్లి గ్రామాలకు మెరుగైన R&R ప్యాకేజీని అందించాలని కోరుతున్నారు.
After that, Nizam's found this. Before that, Britishers started in the British force, some company. Then it's turned as a Deccan. Then slowly it's turned as a state government of India, the independence again. Then the Chacha Nehru was Prime Minister and P.V. Narasimha Rao Chief Minister here. Nizam was built at a 2 megawatt plant, power sector. Then government farm, they started to 62.5 megawatts. Then after from Burma refugees came here, Imran was started and it's killing. Then agriculture in the sense of parking of Manigana, gardening करना is a different thing. झाड़ मारो, बड़े से मारो तो काम आते हैं. There is a big snakes here, snake catcher भी लगाया हम लोग. जहाँ पे इंडस्ट्री रहता है उस पर जाके काम औरत करती है. वही कॉन्ट्रैक्ट तो इनके थ्रू ही लेगा सर जो नंबर ऑफ फ्रेंड्स दैट इंक्रीज द नंबर ऑफ अरे सर हमारा खाना नहीं लोग बेच रहे పెద్దపల్లి జిల్లా రామగుండం అక్రమాలకు కబ్జాలకు అవినీతికి పాల్పడిన వారిని దాంట్లో భాగస్వాములైన అధికారులను ఇంకా ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మమ్మకు నూతనంగా కట్టించిన ఇంటిని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించి ఇంటి ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరంతరంగా సామాజిక సేవ చేస్తున్న సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ను వారి బృందాన్ని అభినందించారు. కొంతమంది కబ్జాదారులు ఈ కాలనీ వాసులను ఆ కుంటలో ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించారని, ఈ చెరువు కుంట ప్రాంతాన్ని బఫర్ జోన్ పరిధిలోకి తీసుకొస్తున్నానని, నిజమైన అర్హులకు పట్టాలు ఇప్పిస్తానని పేర్కొన్నారు. ఇందిరమ్మ కాలనీ పేరుతో కొందరు దోపిడీకి గురి చేశారని, పేదవాళ్ల జీవితాలతో ఆటలు ఆడారని పేర్కొన్నారు. కబ్జాలు చేస్తూ రియల్ ఎస్టేట్ చేసే వారిని, అక్రమాలకు కబ్జాలకు పాల్పడిన వారిని జైలుకు పంపిస్తానని, దాంట్లో భాగస్వాములైన ఎంఆర్ఓ రెవెన్యూ అధికారులను ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా మరి ఇక్కడికి మల్లేష్ లక్ష్మమ్మ 10 రోజుల క్రితం మరి ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి బాత్రూమ్తో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక 60 గజాల మొత్తం 75 గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతరం సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడుతూ ఉంది. వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో 2 పిల్లలు మునిగి చనిపోయినారు. ఇక్కడ 3 పిల్లలు ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా? ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్లు వేయించడానికి ప్రయత్నం చేసిందో, లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి విజ్ఞప్తి, ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు వారితో మాట్లాడతాం. ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా, వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం. ఇవాళ ఇల్లు కడుతున్నారని నాకు గుర్తుంది. రామగుండం పీకే రామయ్య కాలనీ షిఫ్ట్ చేసి ఇక్కడ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. దీన్ని కళావతి నగర్గా అక్కడ పేరు పెట్టి ఆ రోజు పేదవారిని షిఫ్ట్ చేసిన తర్వాత
గోదావరి కన్నా ఇతర ప్రాంతాల్లో మన రామగుండం కాన్స్టిట్యున్సీలో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ కాలనీ పెట్టాం. ఆ కాలనీ అక్కడ వదిలేస్తే తర్వాత వచ్చినట్టు ఈ 10 సంవత్సరాల్లో పాలకులు ఈ ఇందిరమ్మ కాలనీ దోపిడికి గురి చేస్తూ పేదవాళ్ళ జీవితాలతో వారి యొక్క మనోభావాలతోటి వారి తప్పుదూర పట్టిస్తూ దీన్ని ఒక రియల్ ఎస్టేట్గా చేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే చేసినరో వారందరినీ గుర్తిస్తాం. లబ్ధిదారులు ఆ నిజమైన అర్హత కలిగిన వాళ్ళు ఉంటే అవి తిరిగి తీసుకుంటాం. గతంలో తప్పుడు చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి జైలుకు పంపడం ఖాయం. వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఇంకెవరైనా కానీ ఏ అధికారి ఉన్నా కూడా దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపిస్తాం. నేనే ఈరోజే కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచే దీనిపై పని ప్రారంభమవుతుంది. పేదవారికి ఇంటి కట్టించే కార్యక్రమానికి మేము ఇది నగరం భూమి లేదు కాబట్టి ఎక్కడ ఎంత పెద్ద విస్తరణలు జాగా దొరికితే పూర్తిగా ప్రతి ఆర్థికంగా ఉండి 5 లక్షలు వాళ్ళు కట్టుకుంటే మేము కూడా ఒక 5 లక్షలతో కట్టి అపార్ట్మెంట్స్లా కట్టించే కార్యక్రమం చేస్తాం. పూర్తి లేని వారికి కూడా ఏ రకంగా సాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాను. ఒక 3,500 మందికి ఈ సంవత్సరంలో అటు పల్లెల్లో ఇటు పట్టణం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్రమంగా ప్రభుత్వ భూములను చెరువులను తీసుకునే వారికి మాత్రం తప్పకుండా వారు తప్పు చేస్తే దానికి తగినటువంటి మూల్యం చెల్లించక తప్పదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు నిరసన తెలుపుతూ రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం. జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించి ప్రజలకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సహకారంతో పంట కాలువల అభివృద్ధికి కృషి, తూటికాడ నిర్మూలనకు చర్యలు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చొరవతో అడవి బిడ్డలకు విద్యుత్ వెలుగులు. 45 ఏళ్ల తరువాత చెంచుగూడెంలలో చీకటిని తరిమిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.